నిరుద్యోగులమైన తాము ఉపాధి కోసం రామంతపూర్ శ్రీనగర్ కాలనీ హ్యాపీ బార్ పక్కన చికెన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుండగా కొంతమంది కుట్ర చేసి అడ్డుకుంటున్నారని స్టార్ చికెన్ సెంటర్ నిర్వాహకులు వెంకటేష్ చారి, అలావుద్దీన్ ఆరోపించారు. ప్రజా తెలంగాణ న్యూస్తో వారు మాట్లాడుతూ మడిగి అద్దెకు తీసుకొని చికెన్ సెంటర్ కోసం పనులు చేస్తుండగా రామంతపూర్ చికెన్ సెంటర్స్ యూనియన్ అంటూ కొంతమంది తమ వద్దకు వచ్చి ఇక్కడ చికెన్ సెంటర్ పెట్టవద్దని బెదిరింపులు పాల్పడుతున్నారని వారు తెలిపారు. సమీపంలోని చికెన్ సెంటర్ యజమాని ప్రోత్సాహంతో సదరు వ్యక్తులు తమ వద్దకు వచ్చారని తెలిపారు. నమస్తే అన్న, మనం రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో మనం చికెన్ షాప్ కోసం మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంప్రదించి ఓనర్తో కూడా మనం మాట్లాడుకొని అగ్రిమెంట్ అనేది చేసుకొని కూడా మనం అడ్వాన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం ఇది రెనోవేషన్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం మనం కట్టేసాము. కట్టేసిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చేసి విజయ్ డాలీ అలియాస్ ఆయన వచ్చేసి ఇక్కడ కట్టొద్దు, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేసి మనకు వచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏమంటున్నాడు అంటే మనకి మీరు అసోసియేషన్తో మాట్లాడుకోండి అంటే అసోసియేషన్తో మాకేం సంబంధం అండి, ఏమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం కానీ మీరు మధ్యలో రావాల్సిన అవసరం లేదు కదా. మేము లేనప్పుడు మాకు చెప్పకుండా ఓనర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు లాక్కున్న దాన్ని ఎలా మీరు డ్యామేజ్ చేస్తారో, ఇది మొత్తం 1 lakh వరకు డ్యామేజ్ అయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇప్పుడు ఓనర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు. ఓనర్ని కూడా సరే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి అన్నాడు. నేను లాక్కున్న దాన్ని కూడా వచ్చి మరి ఇది మొత్తం గులగొట్టేశారు. అదేవిధంగా నేను దీని పరంగా కూడా అదే రోజు నేను వెళ్ళి మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు ఏమన్నారు, వెళ్ళి మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడుకోండి అని అన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడితే మాకు సంబంధం లేదు, ఇది నేను లేను ఆ సమక్షంలో అని విజయ్ అన్నాడు. కానీ విజయ్ సమక్షంలోనే ఇది అయ్యింది. లాక్ ఉన్నదాన్ని నువ్వు ఎలా కొట్టావు? ఇప్పుడు దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? టీపీఓ సురేష్ గారికి కూడా ఫోన్ చేసి సురేష్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమనంటే నేను తర్వాత మాట్లాడతా, బిజీగా ఉన్నా అంటున్నారు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరండి? ఇప్పుడు ఎవరు మాట్లాడతారు దీని గురించి? ఇప్పుడు అసోసియేషన్తో నాకేం సంబంధం? ఇంతకుముందు కూడా ఇక్కడ మొత్తం ఇక్కడనే పక్కకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండే, అక్కడ షెడ్స్కి లాక్ ఉన్నాయని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అదేవిధంగా కూడా నువ్వు ఇక్కడ లాక్ ఉందనేసి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి కదా. లేదంటే నువ్వు నాకు కాల్ చేయాలి ఇమీడియట్గా. నేనన్నా వస్తున్నాయి కదా, వచ్చి ఏదో ఒకటి నేను సాల్వ్ చేసుకుంటున్నాను, నేను సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాను. నేను లేనప్పుడు నువ్వు ఎట్లా వచ్చి మీరు గొలగొడతారండి? మేము ఇది అప్పు తీసుకొచ్చుకొని తెచ్చి కట్టుకుంటుంటే కూడా మీరు కొంచెం కూడా జాలి కనకరం లేకుండా. లేదండి, మాకు ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా మాకు చెప్పలేదు సార్. మాకు నోటీస్ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి. యాక్చువల్గా నేను ఉప్పల్ పిఎస్లో అడుగుతూ సార్ ఏమన్నారు అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నోటీస్ అనేది ఇస్తారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. అगर వినలేదు అంటే మాకు కంప్లైంట్ ఇస్తారు. పిఎస్లో కంప్లైంట్ ఇస్తే మేము ఒక జవాన్ ఇచ్చి పంపిస్తాం. వాళ్ళ సమక్షంలో మీరు కూల్చాలి, ఒక ప్రెస్ ఉండాలా, వాళ్ళ సమక్షంలో మీరు కూల్చాలి. మీరు ఎవరు లేని టైంలో మీరు ఎట్లా కూలుస్తారండి? దాని లోపల వాల్యుబుల్ మెటీరియల్ ఉండే, అది ఇక్కడ పోయిందండి. ఇప్పుడు దాని ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు విజయ్ మంది తెచ్చిస్తారా, లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మంది తెచ్చిస్తారా? ఇక్కడ మీరు నాదే ఎందుకంత నా షాప్ మీద ఎందుకంత గ్రడ్జ్ పెట్టుకొని మరీ కూల్చేశారు. అదేవిధంగా మీరు ఒక్కసారి అక్కడ సైడ్ చూడండి, ఈ మెయిన్ రోడ్ నుంచి శ్రీనగర్ కాలనీ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది. ఎక్కడ మీరు చూడండి, నన్ను ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే మేము షాప్ పెట్టుకొని బతకొద్దా? మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనం కూడా ఇక్కడనే పుట్టి పెరిగిందే కదా. నేను ఉండేది అంబర్పేటలోనే, రామంతపూర్లో ఉంటున్నాను. రామంతపూర్ ఆపోజిట్లోనే నాకు ఇల్లు ఉందండి. అని బతకొద్దా? మెయిన్ విజయ్ అండి. విజయ్ ఏమన్నారు, చికెన్ షాప్ అసోసియేషన్తో మాట్లాడుకో, మాకు సంబంధం లేదంటే నేను మాట్లాడుకుంటాను సార్, నాకేం సంబంధం? నా షాప్ అయితే నా పుట్ట తిప్పల కోసం నాకు పిల్లలు ఉన్నారు, నేను బతామని నేను వేసుకున్నాను. మీరు వాళ్ళెవరో వచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని గులగొట్టా అంటే అంటే నువ్వు జిహెచ్ఎంసీ దగ్గర పనిచేస్తున్నావా లేదా అసోసియేషన్ దగ్గర కింద పనిచేస్తున్నావా? నాకు ఒక్కదానికి నాకు ఆన్సర్ చెప్పండి. నేను అదే సార్ నేను చెప్పేది అదే. మేము ఉన్న టైంలో మీరు గులబెట్టాలంటే నేను యాక్సెప్ట్ చేస్తా, ఓకే నేను ఉన్నా కదా. కాబట్టి నేను లేని టైంలో నువ్వు ఎట్లా గులబెడతావు? ఓనరు వాళ్ళ డాటర్ని నువ్వు జిహెచ్ఎంసీ ఆఫీస్లో పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఇక్కడ పని చేసావు. నేను వేరే దగ్గర ఉన్నా. నేను గులగొట్టే టైంలో కూడా నాకు తెలియకుండా నేను 4-5 టైమ్స్ కూడా కాల్ చేసినాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వు లిఫ్ట్ చేయకుండా ఇక్కడ కూలగొట్టి నెక్స్ట్ డే ఫోన్ చేసి అంత అయిపోయింది, నేను లేకుండే నేను ఆ సమక్షంలో అంటే నువ్వు ఎట్లా చెప్తావు? అదేవిధంగా ఓనర్ని వాళ్ళ పాపని పిలుచుకొని నువ్వు జిహెచ్ఎంసీ ఆఫీస్లో నాకు ఒక లెటర్ రాసియండి, చికెన్ షాప్కి మేము ఇయ్యమని. అట్లయితే నేను నెక్స్ట్ డేనే వేరే టెనెంట్ని నేను దింపుతాన్ని. నువ్వు ఎట్లా చెప్తావు? అంటే మీకు అంతగానము ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు అసోసియేషన్ మీద? చికెన్ షాప్ ఓనర్స్ నుంచి పైసలు తీసుకున్నాడు, యూనియన్ నుంచి పైసలు తీసుకున్నాడు, చికెన్ షాప్ ఓనర్స్ నుంచి పైసలు తీసుకోండు, అందుకనే ఇట్లా చేస్తుండు. మాకు ఇక్కడ చికెన్ షాప్ పెట్టద్దని చెప్తుండు. ఆడియో
చికెన్ షాప్ పెట్టద్దని చెప్తారు. ఇక్కడ వరుణ్ అని యూనియన్ లీడర్ అంట, జాకీర్ ఖలీల్, ఇంకా రమేష్ బండారి రమేష్, వాళ్ళు అక్కడే భువనగిరి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. మేము అంబర్పేట నుంచి వచ్చి విజయ్ తీసుకున్నాడు, వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు యూనియన్ వాళ్ళ నుంచి తీసుకున్నాను అనుకుంటాను. ఎందుకంటే అంతా గేమ్ ఆడుతుండే, మాకు ఏం నోటీస్ చేయాలి ఏం చేయాలి, వీళ్ళకి మాకు డైరెక్ట్ వచ్చి పొలగొట్టాడు. సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలైన కార్పొరేటర్ అయినా సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే, మున్సిపల్ కమిషనర్ అయినా సరే, మీరు దీని యొక్క చర్యను తీసుకొని మీరు మాకు ఏం సాల్వ్ చేస్తారో మీరు చేయండి. లేదంటే మేమే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట, టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ముంగట వచ్చి మేము మా భార్య పిల్లలతో సహా మేము ఆనే కూర్చోవాలి. ఎందుకంటే అప్పు తీసుకొచ్చి నేను అడ్వాన్స్ ఇచ్చి ఇంత కట్టుకునే తర్వాత మీరు వచ్చి కూలగొడితే ఇప్పుడు నేను మళ్ళీ దీనికి డబ్బులు ఎడికైనా తేవాలి సార్. ఇంతకన్నా మేనేజ్మెంట్ చేస్తుంటే ఇక లోకల్లో ఎక్కడెక్కడో వచ్చి మనం బతుకుతున్నాం, యూఎస్లో పోయి బతుకుతున్నారు మనోళ్ళు. అక్కడ లేనిది మనం పక్కన ఉండి బతకలేనంత స్వేచ్ఛ లేదా సార్ మనకి? నాకు న్యాయం కావాలి సార్. న్యాయం అయ్యే వరకు నేను ఎక్కడి వరకు కొట్లాడాలో అక్కడి వరకు కొట్లాడతాను సార్. నాకు ధైర్యం ఉన్న వరకు నేను కొట్లాడతా.